బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ ఫ్రాక్స్ గేమర్. సో ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం ఎలాంటి గేమ్ అంటే DLS24 ఏదైతే అప్డేట్ ఆల్రెడీ వచ్చేసింది. ఈ గేమ్ మనకు మొబైల్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాము. రెగ్యులర్ మొబైల్స్, రెగ్యులర్ పీసీస్ అన్నిట్లో వస్తుంది ఇది. నాకు తెలియదు ఇది ఎక్స్బాక్స్ అలాంటి, ఎందుకంటే అలాంటి నా దగ్గర లేని కూడా. నేను ఒక యావరేజ్ మొబైల్ యూట్యూబర్ అన్నట్టు. నేను ఇట్లా మొబైల్ వీడియోస్ అలా చేస్తూ నా ఛానల్ కొనలా ఇస్తాను. ఇది ఓన్లీ కొన్ని ఒక నార్మల్ ఛానల్ అంతే. ఇది మీరు చూస్తారంటే చూడండి, లేకపోతే మీ ఇష్టం. కానీ ఈ గేమ్ మాత్రం హైలైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈరోజు ఈ గేమ్లో మనకి నార్మల్ ఫుట్బాల్ లాగానే ఇది కూడా. అండ్ ఇది జస్ట్ ఒక క్వార్టర్ ఫైనల్ అనమాట. నేను డైరెక్ట్ మ్యాచ్ గెలిస్తే ఫైనల్స్కే. అండ్ మన క్వార్టర్ ఫైనల్స్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆనపిల్ నార్మెట్. సో లో మనకు ఒక స్టార్ ప్లేయర్ ఉంటాడు. ఎవరైతే ఇప్పుడు 18కి ఒక గోల్ కనిపిస్తుంది మనకి, బ్రెమర్ అని. అదే రావుల్డో చేతిలో గోల్ చేయించుకున్నాడు. చూపిస్తా కదా మీకు. దానికంటే ముందు మనం ఇంజూరీ ప్లేయర్ని హీల్ చేయాలి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది బ్రెమర్ది మాత్రం నేను ఏదో ఒకటి చూసి చేయాలి. అండ్ ఇప్పుడు మనం టీంలో చాలా అన్చేంజెస్ ఉన్నాయి. చాలా చేంజెస్ చేయాలి టీంలో. చాలా చేంజెస్ మిగిలి ఉన్నాయి. అంతా చేసేస్తే మనం, నేనైతే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నా. ఒక్క డ్రా అయింది నాకు. వీళ్ళకి మాత్రం 3-3-3-3 2-2-2-2 4-4 2 విన్స్. ఇలాంటి యావరేజ్ టైం పీపుల్ని నేను ఎప్పుడు చూడలే. నెగిటివ్ పాయింట్స్ ఉంటే నాకు పాజిటివ్లు ఉంటా. నా ఒకటికి 33 GD ఉంది. GA 5 పాయింట్స్ ఉంది. చాలా తక్కువ, అందరికి ఎక్కువ ఉంటాయి. అండ్ నాకు GD తక్కువ ఉంది కాబట్టి GF ఎక్కువ ఉంది నాకు. సో లూజెస్ నాకు 0 ఎట్లన్నా. వీళ్ళందరికీ లూజెస్ ఉన్నాయి. అండ్ డ్రాస్ నాకు 1. వీళ్ళకి 3-3-2-2-0-0. వీడెవడు 3 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయాడు. సో ఇక్కడ వరకు హల్ నాతో ఫైనల్స్ ఆడుతుందేమో. అండ్ నెక్స్ట్ అరోకా ఏదైతే 9th ప్లేస్లో ఉంది. యావరేజ్ నెగిటివ్ నార్మల్ టీమ్స్లో ఇవి క్వాలిఫికేషన్ ఛాన్సెస్ టీమ్స్. అండ్ ఇవి గెలిచే ఛాన్సెస్ టీమ్స్. ఫస్ట్ దాంట్లో నాదే ఉంటుంది ఎట్లన్నా. సో ఇక్కడ మన స్టార్ ప్లేయర్ బెర్మర్ కూడా రెడీగా ఉన్నాడు. వాళ్ళ టీంలో కూడా అందరు రెడీగా ఉన్నారు. 69 ఒక్కడే 57 లెవెల్ ప్లేయర్. బెర్మర్ని కూడా మనం అప్డేట్ చేస్తాం. దీంతో ఒక సిరీస్ కూడా స్టార్ట్ అయింది కొత్తగా, ఫుట్బాల్ సిరీస్. సో నేను ఫుట్బాల్ ఆడుతూ ఉంటా. సో ఈ గేమ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఈ గేమ్ని మనం ఎక్కడైనా ఆడచ్చు. ఎలాంటి ఇట్లా ఎలక్ట్రానిక్ డివైజెస్లో కూడా ఆడచ్చు. అండ్ మనకి గేమ్ స్టార్ట్ అయ్యి 2 minutes కాలేదు. అండ్ మనకి మొదటి గోల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు 2 గోల్ స్టార్ట్ అయింది. సో ఐ థింక్ మనం క్వాలిఫికేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనం ఎన్ని ఎక్కువ గోల్ చేస్తే అన్ని ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు చెప్పాలంటే ఈ గేమ్ నేను ఆల్రెడీ ఆడించాను. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ మనం మాస్టర్ చేసుకుంటేనే కదా ఇట్లా అందరి ముందు ప్రో లెక్క ఆడు. కొంతమందికి అయితే గేమ్ గురించి తెలియదని చెప్పి ధన్ ఆడు. ఇలాంటివి నేను మస్తు చేసిన ఫ్రెండ్స్ తోటి. ఈ గేమ్ ఆడరాదు అనుకుంటా దుమ్ము దూల్పేస్తా. అండ్ ఇప్పుడు మనమైతే గేమ్లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. అండ్ ఈ గేమ్ నాకు ఎందుకు మాస్టరీ ఉందంటే, సో నాకు ఒక బ్రదర్ ఉంటాడు. మా అన్నతో నేను ఆడుతూ ఫుట్బాల్ అలవాటు చేసుకున్నా.
ఫుట్బాల్ అలవాటు చేసుకోగానే ఇక నాకు ఇట్లా ఇట్లా అని కథలైంది నాకు ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు ఫస్ట్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుండే, బట్ ఫుట్బాల్ అది ఇంకా ఎక్కువ నచ్చుతుంది. కానీ నాకు న్యాచురల్లో మాత్రం క్రికెటే ఇష్టం. నేను న్యాచురల్ ఫుట్బాల్ ఓన్లీ గేమింగ్ ఫుట్బాలే. క్రికెట్ మాత్రం న్యాచురల్ క్రికెటే. నేను అంటే నార్మల్గా రియల్ లైఫ్లో క్రికెట్ ఆడతాను నేను. ఇలా గల్లీ క్రికెట్స్ అవి అందరూ అంటారు గోల్డ్ మెమోరీస్ అంటారు. నాకు అట్లా లేవు, ఎందుకంటే ఇవి నాకు న్యూ మెమోరీస్ కాబట్టి. ఎందుకంటే మనకి ఓల్డ్ మెమోరీస్ ఉండే రీల్స్ స్క్రోల్ చేసేటోళ్ళు అయితే ఇంకా ఆడచ్చు గల్లీ క్రికెట్. జస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి అంతే. అంత పనికి కూడా ఓల్డ్ మెమోరీస్ అని పెడతారు. సో నాకు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట ఇలా గేమ్స్. ఎక్స్పర్ట్ పీట్ బ్రో ప్లీజ్ కార్నర్ కిక్. అండ్ ఇప్పుడు గోల్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏదో ఒకటి గోల్ చేయాలి. అండ్ ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో అని, కానీ ఇప్పుడు మాత్రం ఇంపాసిబులే. ఎందుకంటే మనకి ఇప్పుడు హాఫ్ టైం స్టార్ట్ అయింది 3 goalsతో. సో బ్రో యాడ్స్, I will die of ads bro. Die hard enemy of నేను చాలా పోస్ట్ అయితే వేయలేను. కమ్యూనిటీలు కూడా ఏం రాలేదు ఇట్లా. నేను ఇట్లా వీడియోస్ వేస్తాను కొన్ని రోజుల వరకు అని. ఎందుకంటే నేను సపరేట్ ఇద్దాం అనుకున్నా. న్యూ గేమ్ డౌన్లోడ్ చేసి కొంచెం ఇట్లా మాస్టర్ చేసుకొని. బ్రో వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇట్లా నాతోడు ఎందుకు అవుతుంది అబ్బా? అరే పాస్ త్రూ వేసేద్దాం, ఈజీ గోల్ అవుతుంది పాస్ త్రూ వేస్తే. ఓకే, మన గోల్ కీపర్ దగ్గరికి వచ్చింది. అయితే గోల్ కీపర్ ఒహారా దగ్గరికి వచ్చేసింది. సో బెర్మర్ చేతిలోకి అయితే మన కాళ్ళకి అయితే మన బాల్ వచ్చింది. అండ్ ఇక్కడ బ్రో ఎన్నిసార్లు సేవ్ చేస్తాడు? సేవింగ్కి గాడ్ ఉన్నట్టు వీడు. ఇక మనకి బెర్మర్కి పాస్ చేయడం ఇంపాసిబుల్ అన్నట్టే. బ్రో అండ్ ఇప్పుడు ఎన్ని కార్నర్ కిక్స్, ఎన్ని గోల్ సేవ్స్ బ్రో! 20 కంటే ఎక్కువ గోల్ సేవ్స్ అయ్యేటట్టున్నాయి. వరల్డ్ రికార్డ్ అయిపోతుంది ఇక. ఎందుకు ఆడోడు వరల్డ్ రికార్డ్ సెట్ చేస్తే? బ్రో ఎన్ని కానీ సేవ్స్ చేస్తారు ఇలా గోల్ కీపర్. 67 పవర్ గోల్ కీపర్ పెట్టుకున్నారు. నాకు బెర్మర్ అంత పవర్ ఉంది బ్రో. వెనకగా నేను మిస్టేక్లా. అండ్ ఇప్పుడు లక్కర్ బై మ్యాచ్ ఓడిపోతున్నాడు పాపం హెన్జీవెన్ ప్లేయర్. బ్రో వై ఆల్వేస్ విత్ మీ? ఓకే, నా సైడ్ వేస్తున్నాడు, కావాలని చేస్తున్నట్టుంది ఇది. దాల్ మే కుచ్ కాలా హే. ఇట్స్ కాల్డ్ రివెంజ్. అప్పటి నుంచి గోల్స్ ఏమిస్తాడని నాకు పిచ్చ ఇరిటేటింగ్ అనిపించింది. ఇది ప్లే ఆఫ్స్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అంటే ఇది ఇంకా మనం ప్లే ఆఫ్కి క్వాలిఫైగా అయిపోయినా మనం ఆల్రెడీ. ఇది సెమీ ఫైనల్ అన్నట్టు. ఫైనల్ మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. మనం క్వార్టర్ ఫైనల్ గెలిచేసి మనం ఆల్రెడీ ఫైనల్స్ క్వాలిఫై అయిపోయినాం. అండ్ ఇప్పుడు మనం ఫుల్ స్పీడ్లో ఉరకాలి. సో మ్యాచ్ కొద్దిసేపట్లో ఎండ్ అవ్వబోతుంది కాదు, ఎండ్ అయిపోయింది. ఎస్. సో గైస్, ఇదే మన Day 1 Episode 1 బ్రెమర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ లెట్స్ టేక్ ఏ యావరేజ్ స్క్రీన్ షాట్ ఇట్. సో ఇట్లా బ్రో సౌండ్ మాత్రం వేరే వస్తుంది. సో గైస్, ఈరోజు ఎపిసోడ్కి అయితే ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం
ఇది జస్ట్ గేమ్ 11 అంతే. రాను రాను మన గేమ్ ఎంత అప్డేట్ అవుతుందంటే గోళ్ళ మీద గోల్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం కలుద్దాం. బాయ్.